లోకేష్ కూడా అలాగే మాట్లాడారు. దానివల్ల ఏమీ నష్టం ఏం జరగదు అని. అంటే తప్పకుండా ఏం నష్టం జరగదనేది ఒక సమర్థన. ఉన్నదాన్ని ఎందుకు ఇవ్వాలి అన్నదానికి లేదు. ఇప్పుడు జగన్ నిన్న మీడియా కాన్ఫరెన్స్లో ఈ అంశం మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టాడు. ఇప్పటికి మేము 3,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంకో 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. 5,000 కోట్లు 5 ఏళ్ల మీద మీరు ఏడాదికి 1,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఖర్చు పెడితే మీరు ఇంతకాలంలో 19 తెస్తే, నేను ఒక్కసారిగా 17 తెస్తే ఎందుకు వాటిని ప్రైవేట్ పరం చేశారు? వాటి మీద మేము ధర్నాలు ఆందోళనలు చేస్తాము, కొన్ని చోట్ల నేను కూడా పాల్గొంటాను అని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. నిన్న వాళ్ళ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో అయితే కనుక మొదటిసారిగా వైసీపీ అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. సో ఒంటరిపాటు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుందని వాళ్ళందరూ అభినందనలు. వాళ్ళ వైసీపీ వ్యూహం అనేది ఎలా ఉన్నా సరే ప్రైవేట్ రంగంలోకి ఉన్న కాలేజీలు ప్రైవేట్కి అప్పగించడం, ఒక ఏడాది పాటు సీట్లు వదులుకోవటం అన్నది మటుకు ఖచ్చితంగా కొంత విమర్శకు దారితీసింది. దాని మీద సమర్థించుకోవాల్సిన స్థితిలోనే ప్రభుత్వం పడిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది.